ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం మనం గతసారి చెప్పుకున్నప్పుడు రామకృష్ణుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఆ ఉదాహరణ దేనికోసం అంటే ఎన్ని మతాలో అన్ని మార్గాలు అన్న విషయాన్ని తెలియజేయడానికి. దీన్నే బెంగాలీలో జొతోమత్ తతోపత్ అంటారు. వీలైతే మనం బెంగాలీ నేర్చుకొని బెంగాలీలో శ్రీ రామకృష్ణ కథామృతం కొంచెమైనా చదవగలిగితే చాలా బాగుంటుందన్నమాట. అంటే వారి భాష ఎంతో సరళమైన భాష. జొతోమత్ తతోపత్, ఎన్ని మతాలో అన్ని మార్గాలు, యాజ్ మెనీ ఫెయిత్స్ సో మెనీ పాత్స్. ఇదే మనం వేదాల్లో చూసినట్లయితే ఏకం సద్ విప్రా బహుధా వదంతి. ఈ విషయాన్ని వివరించడానికి ఎంత చక్కని ఉదాహరణ చెప్తున్నారు. ఒక చెరువు దగ్గరికి వెళ్తారు కొంతమంది అక్కడ ఉన్న నీళ్ళు తీసుకోవడానికి. హిందువులు ఏమంటారు? జలం అంటారు. జలం అనుకుంటూ నీళ్ళు తీసుకుంటారు. క్రిస్టియన్స్ వాటర్ అంటారు. ముస్లిమ్స్ పానీ అంటారు. ఇలా ఎవరు ఏ పేరుతో పిలిచినా సరే అక్కడ ఉన్నది ఒకటే. ఏంటి? అక్కడ ఉన్నది జలమే. వివిధమైన పేర్లతో వివిధమైన నామాలతో ఏ విధంగా అయితే పిలుస్తూ ఉంటారో అదే విధంగా భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక నామంతో పిలుస్తూ ఉంటారు. ఆ భావం వేరువేరుగా ఉంటుంది, నామాలు వేరువేరుగా పెట్టుకుంటారు. అయితే భగవంతుడు మాత్రం ఒక్కడే. మనం ఎటువంటి నామాలతో పిలిచినా, సరిగ్గా పిలవలేకపోయినా భగవంతుడికి తెలుసు నన్నే పిలుస్తున్నారు అని. కాబట్టి మన మనసులో ఉన్న భావం అక్కడ ప్రధానం, కానీ మనం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాం అనేది ప్రధానం కాదు. ఈ విషయం మనం గతసారి కూడా చెప్పుకున్నాం. భగవంతునిపై మనకు నిజమైన ప్రేమ ఉందా లేదా, వ్యాకులత ఉందా లేదా, మన మనస్సు భగవంతునిపై లగ్నం అవుతుందా లేదా, ఇదే ప్రధానమైన అంశం. మనం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాం అన్న దానికంటే కూడా భగవంతుని పైన ప్రేమను పెంచుకోవడం అన్నదే మన యొక్క ప్రధాన కర్తవ్యం కావాలి ఆధ్యాత్మిక జీవితంలో. భగవంతుని పైన ప్రేమ పెరిగింది అంటే మిగిలినవన్నీ కూడా వాటంతటవే సమకూరుతాయి. రామకృష్ణుల వారు మాతో చెప్తున్నారు, ఇంకా 2-3 సార్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలుసుకోవాలి. చిత్రకారుడు మొదట చిత్రం యొక్క బాహ్య ఆకృతిని చిత్రిస్తాడు. తరువాత తీరికగా వివరాలతో చిత్రాన్ని పూర్తి చేసి రంగులు వేస్తాడు. మట్టి బొమ్మలు తయారు చేసేవాడు మొదట బొమ్మ ఆకారాన్ని మట్టితో చేసి ఆ తరువాత శుద్ధతో రంగు పూస్తాడు. చివరికి రకరకాల రంగులను సున్నితమైన కుంచితో వేస్తాడు. ఇలాగే ఒకదాని తరువాత ఒకటి చేయాలి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు అంతా సిద్ధంగానే ఉంది, కానీ అతడి లోపలి పదార్థం ఒక పొరతో కప్పబడి ఉంది. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కానీ అంతరంగాన ఏముందో ఎరుగుడాయే. అంతరంగాన బంగారం దాగి ఉంది. లోపల భగవంతుడు నివసిస్తున్నాడు. అది తెలుసుకుంటే సమస్త కార్యకలాపాలను వదిలివేసి వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించే భావన కలుగుతుంది. ఇది ఈశ్వరచంద్ర విద్యాసాగరుణ్ణి రామకృష్ణుల వారు కలుసుకోవడం, ఆ సంభాషణ, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు? ఒకసారి కలిస్తే సరిపోదు, మరలా కొన్నిసార్లు కలవాల్సి ఉంది విద్యాసాగరుణ్ణి. అతనిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, అయితే అతను తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్తున్నారు మాట. అంతా సిద్ధంగానే ఉందంట. సిద్ధంగానే ఉంది, కానీ మంచి పనులు చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. అయితే అంతరంగంలో ఉన్న అసలు విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఏంటి అసలు విషయం? అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు విద్యాసాగర్. ఈ విషయం తెలిస్తే ఇంకా బాగుండేది అంటారు రామకృష్ణుల వారు. అది తెలుసుకున్నట్లయితే సమస్త కార్యకలాపాలను వదిలివేసి వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించే భావన కలుగుతుంది. తర్వాత ఏమంటున్నారో చూద్దాం. రామకృష్ణుల వారు అంతరంగంలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి కొంత సాధన అవసరం.
యావత్ జీవితం సాధన చేయాలా రామకృష్ణుల వారు? లేదు. కానీ మొదట్లో బాగా కష్టపడి సాధన చేయాలి. తరువాత అంత పరిశ్రమ అవసరం లేదు. ఎదురుగాలి వీస్తున్నప్పుడు, గాలివాన కొడుతూ ఉన్నప్పుడు, సుడిగాలి లేక తుఫాన్ చెలరేగే సమయాల్లోనూ, నది వంపుల గుండా పయనించేటప్పుడు పడవ నడిపేవాడు లేచి నిలబడి చుక్కానిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వీటినన్నింటినీ దాటిన పిమ్మట మరి భయం లేదు. వంపులతో కూడిన ఆ మార్గాన్ని దాటాక అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు అతడు నిశ్చింతగా కూర్చుంటాడు. చుక్కాని మీద ఊరికే చెయ్యి వేసి ఉంటాడు. పిదప తెరచాపను మెల్లగా ఎత్తుతాడు. ఆ తరువాత నిశ్చింతగా పొగత్రాగ మొదలు పెడతాడు. అదేవిధంగా మానవ జీవన యాత్రలో కూడా కామినీ కాంచనాలనే సుడుగాలులను, గాలి వానలను గమనించాకనే జీవితంలో శాంతి లభిస్తుంది. కొందరిలో యోగి లక్షణాలు కానవస్తాయి, కానీ వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కామినీ కాంచనాలే యోగానికి విఘ్నం కలిగిస్తాయి. భోగ వాసనలు కొద్దిగా ఉండటం చేత యోగ భ్రష్టుడై సంసారంలో వచ్చి పడతాడు. కానీ ఆ భోగ వాసనలు సమసిపోయాక తిరిగి భగవంతుని కోరుతాడు, తిరిగి యోగావస్థను పొందుతాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, విద్యాసాగరుడి గురించి చెప్తూ రామకృష్ణుల వారు అంటున్నారు, భగవంతుని పైన వ్యాకులత పెరిగినట్లయితే సమస్త కార్యకలాపాలను కూడా అలా నెమ్మదిగా వాటంతటా అవే పోతూ ఉంటాయి. రామకృష్ణుల వారు అంటున్నారు, అంతరంగంలో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలంటే సాధన అవసరం. ఇది మనం మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. రామకృష్ణుల వారిని మనం దర్శించుకుంటే అక్కడితో అయిపోలేదు. రామకృష్ణుల వారు చెప్పింది కూడా మనం వినాలి. మనకు నిజంగా రామకృష్ణుల వారి మీద ప్రేమ ఉన్నట్లయితే, భక్తి ఉన్నట్లయితే వారు చెప్పిన మాటలు మనం వినాలి కదా, వారు చెప్పింది ఆచరించాలి కదా. వారు ఏమని చెప్తున్నారు? సాధన చెయ్యాలి. మనకున్న సామర్థ్యంతో మనం ఎంత ఎక్కువ సాధన చేయగలిగితే అంత మంచిది. మరి సాధన ఎప్పటి వరకు చేయాలి? జీవితం అంతా చేయాలా అని అడుగుతున్నారు అప్పుడు రామకృష్ణుల వారు ఏమంటున్నారు? జీవితం అంతా కాకపోయినా ఆరంభంలో మాత్రం చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అనుకోవచ్చు, మేము ఇప్పటికే చాలా ఎక్కువ చేసామండి, కాబట్టి ఇంక ఇక్కడ అవసరం లేదేమో. అలా మనం ఎవరికి వారే ఒక నిర్ణయానికి రాకూడదు. ఇక్కడ ఆరంభం అంటే ఏంటి? రామకృష్ణ మఠానికి రావడం ఆరంభమా, లేదంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడం ఆరంభమా అన్నది ఇక్కడ ప్రశ్న. మనం పుస్తకాలు చదివినంత మాత్రాన, మఠానికి వచ్చినంత మాత్రాన మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడో ఆరంభించేసాం అని చెప్పుకోవడానికి లేదు. సాధన ఏ విధంగా చేయాలంట? ఆరంభంలో చాలా ఎక్కువగా చేయాలి. ఏ విధంగా అయితే పడవ నడిపేవాడు ఎప్పుడైతే గాలి, వాన, తుఫాన్ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలో, మన జీవితంలో కూడా ఈ గాలి, వాన, తుఫాను వంటివి ఏంటి? కామినీ కాంచనాలు. ఈ కామినీ కాంచనాల పైన ఉన్న ఆసక్తి ఉన్నంత వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం సాధనలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఇంకా ఏమంటున్నారు? కొంతమందిలో యోగి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, అయితే వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలర్ట్గా లేకపోయినా, ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయం మీద, అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా మళ్ళీ కామినీ కాంచనాలు విఘ్నం చేస్తాయి మాట యోగాన్ని. విఘ్నం చేసిన తర్వాత వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా సరే మళ్ళా క్రిందకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతో అలర్ట్గా ఉండాలి. అదే కదా వివేక చూడమణిలో ఆదిశంకరాచార్యుల వారు ఉదాహరణ చెప్తారు కదా. ఆ బంతి ఎంతో కృషి చేసి డాబాపైకి వెళ్ళిందన్నమాట, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూను. వెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయింది, ఇంక నాకేం పర్వాలేదని. ఇప్పుడు ఆ బంతికి ఏమవుతుంది? చిన్న గాలి వచ్చినా, ఎవరైనా ఒక కర్ర పట్టుకొని కొంచెం తోసినా సరే ఆ బంతి ఏమవుతుంది? ఒక్కసారిగా పై మెట్టు మీదకి వచ్చేస్తుంది. ఒక్కసారి పై మెట్టు పైకి వచ్చింది అంటే కింద మెట్టు పైకి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇంకా ఒక్కొక్క మెట్టు దానికి తెలియకుండానే అలా కిందకి జారిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, మనం పురోగతి చెందినప్పటికి కూడా ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా ఎప్పుడు కిందకు వచ్చేస్తాం మనకే తెలియదు. మనకు తెలియకుండానే మళ్ళీ ఆ కింద మెట్టుపైకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఈ సాధనలు చేసినట్లయితే అటువంటి
అపాయం జరగకుండా ఉంటుందన్నమాట. స్వామి రంగనాథానందజీ మహారాజ్ రామకృష్ణ మిషన్లో జాయిన్ అయిన ఆరంభంలో వారి గురువు గారు స్వామి శివానందజీ మహారాజ్కి ఎక్కువ ఉత్తరాలు రాస్తూ ఉండేవారంట. ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాల కోసం ఎన్నో ఉత్తరాలు రాస్తూ ఉండేవారన్నమాట. ఉత్తరాలు రాస్తూ ఉంటే స్వామి శివానందజీ మహారాజ్ కూడా చక్కగా జవాబులు ఇస్తూ ఉండేవారంట. అయితే ఒక సందర్భంలో వారు సమాధానం ఇస్తూ జాబు అంటాం కదా, అంటే ఉత్తరానికి జవాబు మాట. ఆ జవాబులో ఏమని రాస్తారు అంటే, రామకృష్ణ పరమహంస వారు ఎవరిని ఇష్టపడతారు అంటే, ఎవరైతే ఎక్కువగా కృషి చేస్తారో వాళ్ళని ఇష్టపడతారు. ఆధ్యాత్మిక జీవితంలో కృషి చేయడం అంటే ఏంటి? ఎక్కువగా సాధనలు చేయడం. కాబట్టి నువ్వు ఎక్కువ సాధనలు చేస్తూ ఉండు అని సలహా ఇస్తారన్నమాట. అప్పటి నుంచి కూడా వారు ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది ఇంకా. ఎందుకంటే అసలు విషయం అది. మనకి ఎన్ని సందేహాలు ఉన్నా సరే వాటికి నిజమైన సందేహ నివృత్తి ఎప్పుడవుతుంది అంటే, మనం ఎంత చర్చించుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా సరే నిజమైన సందేహ నివృత్తి ఏ విధంగా అవుతుంది అంటే సాధనలు చేయాలి. సాధనలు చేయడం వల్లనే భగవంతుని కృప మనపై వస్తుంది. అప్పుడే మనకి సందేహ నివృత్తి అన్నది అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ రామకృష్ణ వారు ఏమని చెప్తున్నారు? సాధనలు ఎక్కువగా చేయాలి అని చెప్తున్నారు. ఇంకా కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. సట్కాకల్ అనబడే చేపలు పట్టే స్ప్రింగ్ వలను చూసావా? లేదండి, నేను చూడలేదు. శ్రీరామకృష్ణులు గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని వాడతారు. ఒక వెదురు బొంగును నేలలో పాతి దాని రెండవ చివరను వంచి పెడతారు. ఈ చివర నుండి ఒక కొక్కెం వేలాడదీయబడి నీటి మీద వాలి ఉంటుంది. ఆ కొక్కానికి ఒక ఎర కట్టబడి ఉంటుంది. చేప ఎరను నోట కరుచుకున్నప్పుడు హఠాత్తుగా వెదురు బొంగు నిట్ట నిలువు స్థానాన్ని చేరుకుంటుంది. మరలా ఉదాహరణకు త్రాసును చూడు. ఒకవైపు బరువు వేస్తే క్రింద ముళ్ళు పై ముళ్ళు ఒకే గీత వద్ద నిలువవు. క్రింద ముళ్ళు మనస్సు, పై ముళ్ళు భగవంతుడు. క్రింది ముళ్ళు పై ముళ్ళుతో సమాంతరంగా ఉండటమే యోగం. మనస్సు స్థిరం కాకపోతే యోగం సిద్ధించదు. మనస్సు అనే దీపాన్ని ఈ సంసారం అనే వాయువు సదా కదిలిస్తూ ఉంటుంది. దీపం ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలిచినప్పుడే యోగం ప్రాప్తిస్తుంది. యోగానికి కామినీ కాంచనాలే అడ్డంకులు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? 2 ఉదాహరణలు ఇచ్చారు. మొదటి ఉదాహరణ మనకంత తెలియలేకపోయినా, రెండవ ఉదాహరణ మనందరికీ కూడా బాగా అర్థమవుతుంది. ఏంటంటే అది త్రాసు. పై ముళ్ళు, క్రింద ముళ్ళు 2 కూడా సమానంగా ఉండాలంట. పై ముళ్ళు, క్రింద ముళ్ళు ఎప్పుడైతే సమాంతరంగా ఉన్నాయో అప్పుడు యోగం సిద్ధిస్తుందన్నమాట. అంటే ఏంటని చెప్తున్నారు ఇక్కడ? పై ముళ్ళు, క్రింది ముళ్ళు గురించి. పై ముళ్ళు భగవంతుడు, క్రింది ముళ్ళు మనస్సు. కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? భగవంతుని పైన ఉండాలి. దీని అర్థం అది. మనం గతసారి కూడా ఈ విషయం చెప్పుకున్నాం. ఎవరు భక్తులు? రామకృష్ణ వారు చెప్తారు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే, అందరిలోని భగవంతుడు ఉన్నాడు. అయితే మరి భక్తులు అనేవారు ఎవరు? భక్తులని ఎవరిని పిలుస్తాం? రామకృష్ణ వారు ఇచ్చిన నిర్వచనం ఏంటి? భక్తులంటే ఎవరంటే, ఎవరు మనస్సు అయితే సదా భగవంతుని పైనే ఉంటుందో వారు భక్తులు. ఎప్పుడో రోజుకొకసారి భగవంతుని పైన ఉంటే అవ్వదు. నిజమైన భక్తులంటే ఎవరు? ఎవరి మనస్సు అయితే ఎల్లవేళలా కూడా భగవంతుని పైనే ఉంటుందో వారు భక్తులు. కాబట్టి ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు? ఉదాహరణ త్రాసు. ఆ త్రాసుకి పై ముళ్ళు ఎవరు? భగవంతుడు. కిందున్న ముళ్ళు మనస్సు. మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? భగవంతుని పైన ఉండాలి. అంటే భగవంతుని మీదే లగ్నమై ఉండాలి, సమాంతరంగా ఉండాలి. అప్పుడే యోగం సిద్ధిస్తుందంట. అయితే ఏమవుతుంది? మనం ఎంత ప్రయత్నించినా సరే ఆ త్రాసుకి 2 వైపులా ఉంటాయి కదా, అక్కడ ఏమాత్రం బరువు వేసాము అంటే కిందకి దిగిపోతుంది. అప్పుడు మళ్ళీ సమాంతరంగా ఉండదు. ఇటువైపు బరువు వేసినా సరే మళ్ళీ క్రిందకి దిగిపోతుంది. ఏంటి బరువు వేయడం అంటే? కామినీ కాంచనాలు. ఈ కామినీ కాంచనాలు అనే బరువు వేసినప్పుడు ఏమవుతుంది? త్రాసు క్రింద ముళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సు భగవంతుని పైన ఉండే అవకాశమే ఉండదు. అదేవిధంగా మరొక ఉదాహరణ ఏమని ఇస్తున్నారు? దీపం. దీపం ఏ విధంగా ఉండాలంట? నిశ్చలంగా స్థిరంగా ఉండాలన్నమాట, అటు ఇటు కదలకుండా. అయితే ఏమవుతుందంట? మనస్సు అనే దీపాన్ని సంసారం అనే వాయువు సదా కదిలిస్తూ ఉంటుంది.
దీపం ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలిచినప్పుడే యోగం ప్రాప్తిస్తుంది. ఆ దీపం ఎప్పుడు స్థిరంగా ఉండాలంట. మనం ఎంత ప్రయత్నించినా సరే అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. దేనివలన? గాలి వీస్తూ ఉండడం వలన. ఏంటి ఇక్కడ గాలి అంటే? సంసారం అనే గాలి. సంసారం అనే గాలిని ఎందుకు చెప్పారు ఇక్కడ? సంసారం అంటే కామనీ కాంచనాలు. ఈ కామనీ కాంచనాలు అనే గాలి ఏం చేస్తుందంటే ఏదో విధంగా దాన్ని మనస్సుని చంచలం చేయాలని చూస్తుందన్నమాట. యోగానికి కామనీ కాంచనాలే అడ్డంకులు. విశ్లేషించి చూడు, స్త్రీ శరీరంలో ఏముంది? రక్తం, మాంసం, కొవ్వు, మలమూత్రాలు మొదలైనవే కదా. అటువంటి శరీరం పట్ల ఆసక్తి ఎందుకు ఉంచుకోవాలి? కొన్ని సమయాల్లో త్యాగాన్ని సాధన చేయడానికి నేను రాజసిక భావాన్ని కల్పించుకుంటాను. జరి అంచు వస్త్రాలు ధరించి వేలికి ఉంగరం పెట్టుకొని పొడవాటి గొట్టం గల హుక్కా పీల్చాలనే ఆశ కలిగింది. మధురబాబు వెంటనే వాటిని సమకూర్చాడు. కాసేపు వాటినన్నిటినీ ధరించాను. తరువాత మనస్సుతో, ఓ మనసా, జరి అంచు వస్త్రం అంటారే అది ఇదే అంటూ తక్షణమే దాన్ని విప్పి విసిరి పారేశాను. ఆ తరువాత దానివైపు నా మనస్సు పోలేదు. మనసా, దీని పేరే శాలువ, దీని పేరే ఉంగరం, ఇదే పొడవైన హుక్కాతో పొగ పీల్చడం, ఇలా అంటూ మనస్సుకు చెప్పాను. తరువాత అన్నిటినీ ఆవల పారేశాను. ఆ తరువాత నా మనస్సులో వాటిపై కోరిక జనించలేదు. ఇక్కడ ఉదాహరణ చెప్పారు. అంటే ఈ విధంగా కూడా నేను త్యాగం చేస్తూ ఉండేవాడిని అని. అయితే అన్ని సందర్భాల్లో మనం ఇదే విధంగా ఆచరించాలంటే అవ్వదు. కొన్ని సందర్భాల్లో చెప్పారు. అంటే చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో ఇలా కూడా మనం త్యజించే అవకాశం ఉంది. బలవంతంగా మనం త్యాగం చేయనవసరం లేదు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. త్యాగం అనేసరికి సాధారణంగా ఏంటంటే ఎక్కువ మంది కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి త్యాగం చేయమంటున్నారని. త్యాగం చేయడం అన్నది ఎంతో ఆనందంగా చేయొచ్చు మనం త్యాగం. ఏ విధంగా? విద్యార్థులు రోజు చదువుతున్నారు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పరీక్షలు వచ్చే ముందు ఎంతో ఎఫర్ట్ పెట్టి చదువుతారు కదా. ఎన్నో గంటల సమయం చదువుతూ ఉంటారు. అప్పటి వరకు కొంచెం దినచర్య వేరే విధంగా ఉన్నా సరే పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ ఏం చేస్తారు? మిగిలిన విషయాలన్నీ మర్చిపోతారు. ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ చూడాలి, సినిమాలు చూడాలి, ఇవి చూడాలి, అవన్నీ మర్చిపోయి వాళ్ళకి తెలియకుండానే ధ్యాస అంతా కూడా చదువుపైనే ఉంటుంది. మార్క్స్ ఎక్కువ రావాలి అని. అంటే అక్కడ ఏమవుతుంది? అవేవి కూడా బలవంతంగా త్యాగం చేయట్లేదు. వాళ్ళకి తెలియకుండానే త్యాగం చేస్తున్నారు. ఆ సినిమాలు గుర్తుకు రావు, క్రికెట్ గుర్తుకు రాదు, ఏమి గుర్తురాదు. అంటే నిజమైన మంచి విద్యార్థులు అయినట్లయితే వారి ధ్యాస అంతా కూడా చదువుపైనే ఉంటుంది. వారికి తెలియకుండానే మిగిలిన విషయాలన్నీ త్యాగం చేస్తున్నారు. అదేవిధంగా గృహస్థుల్లో కూడా చూసినట్లయితే ఒక తల్లికి క్రొత్తగా ఒక సంతానం కలిగింది. అప్పటి వరకు ఎన్నో భోగభాగ్యాలు అనుభవించి ఉండొచ్చు కొద్ది సంవత్సరాల పాటు వివాహం అయిన తర్వాత. అయితే సంతానం కలిగిన తర్వాత ఆ తల్లి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? బంధువుల ఇంటికి వెళ్ళడం ఉండదు, సినిమాలకు వెళ్ళడం ఉండదు, షాపింగ్లకు వెళ్ళడం ఉండదు. ఏవి లేకపోయినా సరే బాధపడుతుందా? మనసు అటువైపు వెళ్ళదు. మనస్సు అంతా కూడా ఎవరిపైన ఉంటుంది? ఆ సంతానం పైనే ఉంటుంది. ఏదో విధంగా నేను జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రి సమయంలో మంచి గాఢ నిద్రలో ఉంటుంది తల్లి. హఠాత్తుగా ఆ బిడ్డ ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది? విసుక్కుంటుందా? కోప్పడుతుందా? వెంటనే లేచి తన యొక్క సంతానానికి చక్కని సేవలన్నీ కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని ఏ విధంగా చేయగలుగుతుంది? ఇప్పుడు తనకు కూడా తెలియదు ఇటువంటి త్యాగం చేయగలనని. అప్పటి వరకు కూడా జీవితం అంతా ఇంక భోగభాగ్యాలు అనుభవించడమే అనుకుంటుంది. ఇటువంటి పుస్తకాలు ఏవి కూడా చదవకపోవచ్చు, ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు త్యాగం అంటే ఇలా చేయాలి అలా చేయాలని. మరి ఏమీ కాకుండా చాలా సునాయాసంగా ఏ విధంగా తల్లి త్యాగం చేస్తుంది? ఏ విధంగా చేస్తుంది అంటే తన యొక్క సంతానంపై ఉన్న ప్రేమ, తన బిడ్డపై ఉన్న ప్రేమ త్యాగాన్ని చేసేలాగా చేస్తుందన్నమాట. అంటే అక్కడ మూల కారణం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ అన్నది ఉంటే ఈ అనవసరమైన విషయాలన్నీ వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో మనం అనవసరమైన విషయాలు కాకపోవచ్చు, అయితే ఏంటంటే ఆ సందర్భంలో వాటికంటే ఇంకా ప్రయోజనకరమైన విషయాలు మనకు ఉన్నాయి. అదే కదా స్వామి వివేకానంద అంటారు, మనం ఎందుకు త్యాగం చేస్తాము అంటే ఒక ఉన్నతమైన విషయాన్ని మనం అందుకోవాలి అంటే అల్పమైన విషయాలను త్యాగం చేస్తూ ఉండాలి. అల్పమైన విషయాలను వదలకపోతే
ఉన్నతమైన విషయాలు మన ఉన్నతమైన విషయాల్ని మనం చేరుకునే అవకాశం లేదు. కాబట్టి అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా త్యాగం చేయాలంటే దాని అర్థం ఏంటి? ఏ విధంగా అయితే ఒక తల్లి సంతానం పైన ప్రేమ పెంచుకున్నప్పుడు, ప్రేమ దానంతటదే వస్తుంది సంతానం పైన, నిజమైన తల్లి అయినట్లయితే, ఆ మాతృప్రేమ ఎప్పుడైతే కలిగిందో తనకు తెలియకుండానే త్యాగం చేసేస్తూ ఉంటుంది ఎన్నో విషయాలని. ఏమాత్రం విసుగు లేదు, కోపం లేదు, ఆనందంగా త్యాగం చేస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మనకి భగవంతునిపై ప్రేమ కలిగినట్లయితే, భగవంతుణ్ణి మనం ప్రేమించగలిగితే, ఈ సుఖాలు, భోగాలు, మిగిలిన ప్రాపంచిక విషయాలు, కామినీ కాంచనాలు ఇవన్నీ కూడా వాటంతటవే వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం బలవంతంగా త్యాగం చేయాల్సిన అవసరం లేనే లేదు. మనం చేయాల్సిందంతా ఏంటి? భగవంతుని పైన ప్రేమ పెంచుకోవడం. తూర్పు వైపు వెళ్తున్నట్లయితే పడమర దానంతటదే దూరం అవుతుంది. భగవంతుని పైన ప్రేమ పెంచుకోగలిగితే ఈ కామినీ కాంచనాలు వాటంతటవే దూరం అవుతాయి. అదే కదా స్వామి యోగానందజీ మహారాజ్ ఆరంభంలో రామకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అడుగుతారు? నాలో ఉన్న కామ వాసనలు పోవాలి, ఏ విధంగా పోతాయి? రామకృష్ణుల వారు ఏమంటారు? భగవంతుని నామం స్మరించమంటారు. ఎందువలన? భగవంతుని నామం స్మరించినట్లయితే భగవంతుని పైన ప్రేమ కలుగుతుంది. భగవంతుని పైన ప్రేమ కలిగినట్లయితే ఈ కామినీ కాంచనాలు వాటంతటవే దూరం అయిపోతాయి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.